హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మీలో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేశారనుకోండి, మనం ఎప్పుడు వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే పనసకాయని ఎలా కట్ చేయాలో నేను కటింగ్ అనేది చూపిస్తాను. ఈ కట్ చేసుకున్న ముక్కలను మనం స్టోర్ చేసుకోవచ్చండి, అది కూడా చూపిస్తాను. పనసకాయ ముక్కలతోటి మనం కర్రీ తయారు చేసుకోవచ్చు, అలాగే మనం బిర్యానీ అవి తయారు చేసుకోవచ్చు. నేను పనసకాయ పొట్టుతోటి పలావ్ కూడా తయారు చేశానండి, ఆ వీడియో పెట్టాను. మీలో ఎవరికైనా తెలియకపోతే ఒకసారి చూడండి. అలాగే పనసకాయ ముక్కలతోటి నేను ఆవకాయ కూడా నెక్స్ట్ వీడియోలో చూపిస్తానండి. ఈరోజు అయితే మనం పనసకాయని కట్ చేయడం చూపిస్తున్నాను. కొద్దిగా ఆయిల్ తీసుకోవాలండి, అలాగే పసుపు కూడాని. మనం తీసుకునే చాకు కూడా ఆయిల్ రాయండి ముందుగానే. నేను పనసకాయని చూపిస్తున్నాను కదా, ఈ పనసకాయని మనం కట్ చేసుకుందాం. చేతికి ఆయిల్ రాసుకోవాలండి, లేదంటే గ్లౌజ్లోనే వేసుకోవాలి. అది మనం పనసకాయకి మనకి జిగురులా ఉంటుంది కదా, అదంతా చేతికి అంటుకుంటుంది. అందుకు చాకు కూడా చక్కగా ఆయిల్ రాయాలండి. వీడియోలో చూపించినట్టు ఈ విధంగా పైన పొట్టు అంతా కట్ చేసుకోండి. నేనైతే మేడ మీద దీన్ని కట్ చేస్తున్నాను, ఒకసారి వ్యూ అంతా చూడండి. ఒకసారి అంతా చూడండి. ఇదిగో చక్కగా మన పైన పొట్టంతా కట్ చేసుకున్నానండి. ఈ కాడ ఉంటుంది కదా పనసకాయని, ఈ కాడ మా వారైతే కట్ చేస్తున్నారు. ఈ కాడ కట్ చేసేటప్పుడు చాలా పాలు అనేది వచ్చిందండి. చక్కగా మనం కాయనంత ఇలా పైన పొట్టు తీసుకున్నాం కదా, ఇప్పుడు ఏం చేస్తారంటే కాయని మీరు చక్కగా ఆయిల్ రాయండి. ఆయిల్ పసుపు రాయాలండి, ఎందుకంటే మనం పసుపు ఆయిల్ రాయడం వల్ల పనసకాయ ముక్కలు అనేది నలుపు రాకుండా చక్కగా ఉంటుంది. ఆయిల్ పసుపు చక్కగా ఈ కాయకి మొత్తం అంతా పట్టించాలి, పసుపు అదిని. ఈ పనసకాయకి మొత్తం అంతా పసుపు ఆయిల్ ఇలాగ మొత్తం అంతా రాయాలండి. అలాగే చాకు కూడా నేను ఒకసారి మరలా ఆయిల్ రాస్తున్నాను, అంటే అంటుకోకుండా ఉంటుంది. కట్ చేసేటప్పుడు మధ్య మధ్యలో మనం ఆయిల్ రాసుకుంటూ చక్కగా ఇలా కట్ చేసుకోవాలి. ఇలా సెంటర్లో కట్ చేస్తున్నాను. చూడండి, ఇలా కట్ చేసుకున్నాం కదా, దీన్ని చిన్న ముక్కల కింద కట్ చేసుకోండి. ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకొని తర్వాత మరలా చిన్న ముక్కలు కట్ చేసుకుందాం. కట్ చేసుకున్న తర్వాత ఈ మధ్యలోది ఉంటుంది కదా, గట్టిగా ఉంటుందండి, అది తీసేయాలి. వీడియోలో చూపించినట్టు ఈ విధంగా కట్ చేసుకోవాలి. కట్ చేసిన తర్వాత మనకి నచ్చిన సైజులోనే ముక్కలు కట్ చేసుకోండి. చూడండి, ఈ విధంగా మనం ముక్కలు కట్ చేసుకోవాలి. మీకు అంటే ఎంత సైజు ముక్కలు కావాలో ఆ ముక్కల్ని చక్కగా కట్ చేసుకోండి. పనసకాయతోటి మనం ఏ కర్రీ వండినా చాలా బాగుంటుందండి, అంటే కర్రీ వండినా బాగుంటుంది. అలాగే బిర్యానీ పలావ్ మనం ఏది వండుకున్నా చాలా రుచికరంగా ఉంటుందండి. మనం పనసకాయతోటి కర్రీ వండుకున్నప్పుడు ఆ పీస్ తినేటప్పుడు మన చికెన్ పీస్ లాగా చాలా బాగుంటుందండి, చాలా చాలా బాగుంటుంది. అందుకు మీరు ఎక్కువగా ఇప్పుడే మనకి పచ్చికాయలు అనేది దొరుకుతుంది. ఇలా దొరికినప్పుడు మనం చక్కగా ఇలా స్టోర్ చేసుకోవచ్చు. ఇది ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం కర్రీ అయ్యి వండుకోవచ్చు అండి, చాలా మంచిది పనసకాయ మనం తినడం వలన. ఇదే విధంగా నేను అన్ని ముక్కలు అంటే కట్ చేసుకుంటున్నాను పనసకాయనంతా. చక్కగా ఇదే విధంగా అన్నీ కట్ చేసుకున్నాను. మీకు కట్ చేసిన తర్వాత చూపిస్తాను. ఇన్ని ముక్కలు అయ్యాయండి నాకు. ఇప్పుడు మీరు ఆయిల్ వేయండి, ముక్కలు పనసకాయ ముక్కల మీద చక్కగా ఆయిల్ వేసి పసుపు కూడా కొంచెం వేసి, అంటే ఒక స్పూన్ పసుపు వేసి ఆయిల్ వేసి ఈ ముక్కలకి పసుపు అలాగే ఆయిల్ పట్టేలాగా చక్కగా కలపండి. ముక్కలకి అంతా బాగా పట్టేలాగా కలుపుకోవాలి. చూడండి, ఈ విధంగా మొత్తం అంతా బాగా కలుపుకోవాలి చేతితోటి. ఇలా కలిపిన తర్వాత ఒక
ఇలాగ డబ్బా తీసుకోండి. నేను ప్లాస్టిక్ది డబ్బా తీసుకుంటున్నాను. దీంట్లో కూడా ఆయిల్ వేయండి, అంటే ఇందులో మనం స్టోర్ చేసుకోవచ్చు. ఈ డబ్బాలో ఆయిల్ వేసిన తర్వాత మనం అలాగే పసుపు, ఆయిల్ కలుపుకున్నాం కదా పనసకాయ ముక్కల్ని, ఈ ముక్కలు వేసుకుందాం. చాలా సింపుల్గా మనం స్టోర్ చేసుకోవచ్చండి. అంటే మనకి ఇలా మనం కాయ తెచ్చుకొని కట్ చేసుకొని ముక్కలు మనం ఇలా ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే మనకు ఎప్పుడు కర్రీ కావాలన్నా మనం బిర్యానీ పలావ్ తయారు చేసేటప్పుడు కూడా ఈ ముక్కలను వాడుకోవచ్చు. చాలా రుచికరంగా ఉంటుందండి. పనసకాయ కర్రీ కూడా మనం తినేటప్పుడు చికెన్ పీస్ లాగా చాలా బాగుంటుంది. ఇలా నేను అన్ని డబ్బాలో వేసుకున్నాను. కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుందండి. ఇలా ఆయిల్ వేసి కలపడం వల్ల మనం ఫ్రిడ్జ్లో పెట్టేటప్పుడు ముక్క అంటుకోకుండా చక్కగా ఉంటుందండి. ఇలా ఫ్రిడ్జ్లో పెట్టుకుని మనం స్టోర్ చేసుకోవచ్చు. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి.